విష్ణు సహస్రనామం చదివిన తర్వాత ఫలశ్రుతి చదువుతాము. అవును. నిన్న చెప్పుకున్నాము, కోరిక లేకుండా చేస్తే అది భగవదారాధన అవుతది. ఇన్ని అవును. రోజులు అలవాటుగా చేస్తున్నాం కదా! ఏది కరెక్ట్ అనేది తెలియట్లేదండి. అది కనుక్కుందాం. చాలా మందికి ఇదే. ఎందుకనంటే పెద్ద పెద్ద ఆశ్రమాల్లో స్వామీజీలు కూడా ఫలశ్రుతి చదవమంటారు. వాళ్ళు చదువుతారు, వీళ్ళ చేత చదివిస్తూ ఉంటారు. మేము చదవం, ఫలశ్రుతి చదవం. ఇప్పుడు భగవద్గీత పారాయణ చేస్తారు, పారాయణ చేసిన తర్వాత ఫలశ్రుతి చదువుతుంటారు, మేము చదవం. అట్లా విష్ణు సహస్రనామైనా ఇంకోటైనా మేము మాత్రం ఫలశ్రుతి చదవం. అయ్యో చదవకపోతే ఎట్టనండి అని అడిగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ 30 ఏళ్లలో. అంతేనయ్యా, మేము చదవం, మీరు చదువుకోండి కావాలంటే. ఎందుకంటే ఫలితం కోసం ఆశించేటప్పటికల్లా మనం పొట్టువాళ్ళం అయిపోతాం.